యాక్చువల్గా 1K అవుదాం కొన్న 1K దాటిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమంగా 1K దాటి 30 నెంబరు ఇంకా ఫాలోవర్స్ అవుతుంది. నా ఛానల్ చూసి లైక్లు చేసి బెల్ ఆప్షన్ చేయండి. ఎందుకంటే లైకులు ముఖ్యం ఉంటుంది, ఫాలోవర్స్ ముఖ్యం ఉంటారు. అలా ఎవరు మిస్ చేయొద్దు. ఓన్లీ శ్రీకృష్ణ శారీ ఛానల్ చూసిన వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఏదో చాలామంది ఫోన్ చేసి అడిగినాక అన్న ఈ వీడియో ఇలా విన్నామన్నా, మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకని ఫీల్ అవుతాం. దీనిలో జరిగే ఎప్పుడైందంటే కొంతమంది గారడీ చేస్తారు, మసిరాడి మారేడి ఏదో అంటారండి దాన్ని, అది చేస్తారు. ఎందుకంటే బిజినెస్ దెబ్బ కొడతాం ప్లాన్ చేస్తారు వాళ్ళు. మన ఛానల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా, అవసరం 10 మందికి నేను చెప్తాను. మా అమ్మాయి చదువుకుంటుంది, 7th క్లాస్ అమ్మాయి, అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళు మీ ఇద్దరు ఫ్యాన్స్ ఉంటారు. రెండచింతల వాళ్ళ ఊరు మాది రెండచింతల అన్న, ఫ్యాన్స్ అన్న. స్కూల్లో కూడా బాగా చదువుకుంటారు వాళ్ళు కూడా, చెప్పే మాట కూడా వింటారు. మొన్న సరదాగా బయటికి వెళ్దాం ఉన్నారు పిల్లలతోటి, నేనే పంపిస్తానంటే అంకుల్ మాట చెప్పాడు, సరదాగా వెళ్ళేప్పుడు పెద్దవాళ్ళు ఉండాలి, చిన్నపిల్లలు పంపిస్తున్నాం మమ్మీ, నువ్వు వస్తా మేము వెళ్తాం, నాతో వెళ్ళం మమ్మీ అన్నారు. ఆ పిల్లలు కూడా నా బాధ అర్థమైంది. సరదాగా వెళ్తాం, ఏదో అనుకోకుండా జరిగింది. పెద్దవాళ్ళు తోడుగా ఉంటేనే చిన్నపిల్లలు కొంచెం ధైర్యంగా ఉంటారు. పెద్దవాళ్ళు లేదు వెనకాల లేరనుకోండి, చిన్నపిల్లలు అంటే అది చిన్న రాయి తెలియదు, పెద్ద రాయి తెలియదు. అంటే అర్థమైందా? లోతు చిన్నది ఉంటుందో పెద్దంతో వాళ్ళు తెలియదు. వాళ్ళు చూస్తే పైన నీళ్ళు చూస్తారు, నీళ్ళ కింద లోతు చూడరు. తెలియని వయసు. అదే నా మనసుకత్వం. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో క్లారిటీ చెప్తా. నా వల్ల ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అలా నీ బాధ కట్టను, ఎవరైనా కించపరిచి నేనేం ఫీల్ అవ్వను. 5 నిమిషాలు మౌనంగా పాటిస్తా. ఎంతోమంది బ్యాడ్ క్యామ్ చెప్తారు, నాకు ఇష్టం లేదు, నేను పట్టించుకోను. ఎందుకంటే నా చదువు రాదు కాబట్టి. అదే చదువు వస్తే నేను ఎవరు పంపించు, వాళ్ళు అదృష్టం ఉంటుంది. అందుకే నాకు చదువు రాదు, నేను అదృష్టం ఉంది. వాళ్ళు ఏం పంపించా నాకు తెలియదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మిల్లీగ్రామ్ పట్టిది 6 నుంచి 6.5 మీటరు, స్మాల్ మిస్టేక్ అని కొనుక్కోండి. శ్రీకృష్ణని నిద్రభయాన్ని లేపితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. 100 మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఒక్కడు తప్పు చేస్తారు, ఈ 99 మైనస్ అవుతారు. కానీ మీరేం చేస్తున్నారు, ఆ 100వ నెంబర్ కూడా మంచితనంగా మారుస్తున్నారు మీరు. ఎందుకంటే నాకు మాటలు చెప్పే అవకాశం లేకుండా మీరే కామెంట్స్ బోర్డుగా వాళ్ళు పంపించేస్తున్నారు. అర్థం చేసుకుంటారండి. అదో కలరు, ఇదో కలరు, ఏవైనా సింగిల్ ఉంటాయండి నా దగ్గర. లేకపోతే నేను చేసేదంటే ఏం లేదండి. ఇది పల్లో పాటు బ్లౌజు శారీ మొత్తం స్మాల్ మిస్టేకే కొనుక్కోండి. శారీ అంటే ఓపెన్ చేయనండి. మిల్లీగ్రామ్ పట్టి అంటే సూపర్గా ఉంటుందండి. నేను 6 నుంచి 6.5 చెప్పా. ఇన్నిట్లో 100 చీరల్లో 2 చీరలు జాకెట్ రావచ్చు, రాకపోవచ్చు. అది అర్థం చేసుకోండి. జాకెట్ రావాలని కొనుక్కోండి. ఐదు చీరలు 10 చీరలు కొన్న వాళ్ళకి వీడియో కాలు. వీటిలో 6 రకాలు వస్తాయి. ఫ్యాన్సీ, హైపర్ ఫ్యాన్సీ అంటారు దీన్ని. చాలా క్లాస్గా ఉంటుంది శారీ. పల్లో పాటు బ్లౌజ్ పాటు స్టైప్స్ వస్తాయి. మన ఛానల్ చూసి లైక్ చేసి నాకు మెసేజ్ పంపిస్తేనే వాళ్ళకి ఆఫర్లు వస్తాయి. అలాని డిమాండ్ చేయట్లా. ఎందుకంటే మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వాలని, ఇంకా 100 మంది చూడాలని మీరు అంత ధైర్యంగా చెప్పారు నాకు, మేము ఉన్నామన్నా అన్నది. నేను ఫస్ట్ వీడియోలో ఎప్పుడు చాలా తక్కువ వచ్చాయి, రెండోది తక్కువ వచ్చాయి, మూడోది, 4వ, 6వది ఇక పరిగెత్తింది. తర్వాత మెసేజ్లు వచ్చింది, మేము ఉన్నాం,
మన వీడియో కంటిన్యూ పెట్టండి. ఎందుకంటే రేట్ తక్కువ ఇస్తున్నావు. బయట వాళ్ళకి ఛానల్ డబ్బులు పెట్టేసి మా డబ్బు అది మీ డబ్బులే మీ వృధా చేసుకుంటామన్నా. ఎందుకంటే నాకు అర్థం కాల. ఎందుకు అంటే అవునన్నా ఈ బయట ఛానల్కి ఇస్తావు 450 పడతావు, ఉపయోగం ఉందన్నా. అదే మా సొంత ఛానల్ ఫాలో అయ్యామనుకున్నా రేట్ తక్కువ వస్తుంది కదా, మాకు అది చాలు కదా అని 10 మంది వాళ్ళే ఫాలో అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ ఊర్లకి, విలేజ్లకి, సిటీలు కూడా పంపిస్తున్నారు వాళ్ళు. ఐటమ్స్ చూడండి ఎంత ఉండదు. శారీ, పళ్ళు, బ్లౌజ్. స్టాక్ అందుబాటు ఉంటే నీకు వెళ్తాను. మళ్ళీ నేను ముందుగానే చెప్తాను. కొంతమంది యజమానులు ఉంటారు. ఈ షాప్ అని కాదు, ఈ షాప్ అయినా షాప్ ఒక యజమాని ఉంటాడు. ఎంప్లాయీస్ని వాళ్ళు కూలోళ్ళు అని పిలుస్తారు. కొంతమంది పనులు అని పిలుస్తారు. మా ఇంట్లో మా ఆవిడ కానీ, మా అమ్మ కానీ, మా పిల్లలు కానీ పనులను పిల్లము, కూలోళ్ళని పిల్లము, ఎంప్లాయీస్ అని గౌరవిస్తాం. భోజనం కూడా వాళ్ళ దగ్గర కూర్చొని తింటాను. అన్నం అందరికీ అన్నమే. పైన కూర్చుంటే కోటీశ్వరరావుడు, కింద కూర్చుని నేల మీద కూర్చుంటే ఆడి బికారావుడు. పైన కూర్చున్న అన్నమే, కింద కూర్చుని అన్నమే. మీ అందరూ కూర్చొని తలా కూర చేసుకుంటారు. వాళ్ళు కులాలు చూడండి, వాళ్ళు క్యాస్ట్ చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులునే చూడండి, వాళ్ళ బిల్డింగ్ ఉందా, నేల ఉందా, గుడిసి ఉందా అని చూడండి. అన్నం తిన్నావా లేదా అది చూస్తాను నేను. అందుకనే మీకు ఎప్పుడైనా చెప్పేది అన్నం బ్రేక్ అని చెప్తాను సావా. ఒక్కొక్కరు అంటే అన్నం బ్రేక్ ఉండదు మా దగ్గర. అందరూ కూర్చొని 10 మంది కూర్చొని ప్రశాంతం కూర్చొని తింటాం. రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయి. ఏదైనా సరే శ్రీకృష్ణ అంటే 1 డే ఆఫర్. చెప్పా కదా 6 నుంచి 6.5 మీటర్ వస్తుంది చెప్పని మిస్టేక్ అని కొనుక్కోండి. 90% రాదు, వస్తేనే కొనుక్కోండి. ఐటమ్ చూడుచుకోండి ఎలా ఉంది ఐటమ్. ఎవరు మాత్రం ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. నా వీడియో ఎవరు మిస్ అవ్వరు అనుకోండి 100% నాకు తెలుసు. అది అన్ని రేట్ చెప్పలేదు కదా, నాకు చెప్పాలని భయంగా ఉంది. ఎవరు మళ్ళీ కామెంట్స్ పెడతారో అని. 1750 రూపాయలు సూరత్లో నేను ఇక్కడ ఉన్నది రేటు. నేను 250, సూరత్ 250 అని ఏదో .com. అసలు రేటు చెప్దామంటే భయంగా ఉంది. మీరు నమ్ముతారు. కొంతమంది మూతపతి ఎతికి నిందలేస్తారు. ఆయన నిందలేసినా పర్లేదు. మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ 1300 దగ్గర నుంచి 1500 ఖరీదులు. అన్నీ 1300 దగ్గర నుంచి 1500 ఖరీదు. నీకు కేవలం హోల్సేల్ ప్రైజ్ 350 రూపాయలు, రిటైల్ కావాలి 400 రూపాయలు. 1 డే ఆఫరే. ఇది ఓపెన్ చేయమంటామా? శారీ చూడండి ఈ విధంగా వస్తుంది. పళ్ళు, బ్లౌజ్. మిస్టేక్ అని కొనుక్కోండి చెప్తున్నాను, రాకూడదని అనుకుంటా. ఐటమ్ చూడండి ఎలా ఉన్నాయి. హోల్సేల్ ప్రైజ్ 350 రూపాయలు, రిటైల్ కావాలి 400 రూపాయలు. 5 చీరలు దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే 350 రూపాయలు. 5 చీరల లోపల ఎవరికైనా కేవలం 400 రూపాయలు. మిల్లీగ్రామ్ పట్టు 1 గ్రామ్ అయిపోయింది, 2 గ్రామ్స్ అయిపోయింది, 5 గ్రామ్స్ అయిపోయింది. ఓన్లీ మిల్లీగ్రామ్. 90% డ్యామేజ్ రాదు.
కానీ వస్తేనే కొనుక్కోండి. 6 నుంచి 6.5 మీటరు. ఇంకా అదిరేషన్ వస్తుంది చూడండి. ప్యూర్ బెన్నీ పల్లో శారీ బ్లౌజ్. ఇది కూడా చెప్పాక 350 నుంచి 400. కంపల్సరీ లైక్ చేయండి, ఫాలో అవ్వండి, బిల్ ఆప్షన్ చేయండి, 10 మందికి చెప్పండి. ఎందుకంటే నేను ఎంత రేట్ ఎక్కువ వస్తుందని మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నారని చెప్పేసి. నా ఛానల్ చాలా వరకు ఎవరు రావట్లేదు, అయినా ప్రాబ్లం లేదు. మీరున్నారని దాంతో నేను దిగా ఇంకా. వన్ డే చార్జర్ మాత్రం ఈ ఆఫర్ వర్తించదండి. ఎందుకంటే మీ వల్ల సపోర్ట్లో ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ ఆంక్షలు పెడుతున్నాం ఏంటంటే ఈ వన్ డేలో అయిపోతాయి, తర్వాత వన్ డే చూసిన వాళ్ళకి ఉండదు. కాబట్టి ఒకవేళ ఐటమ్ వస్తుంది అనుకోండి, రేటు పెరిగింది ఉండి, రేటు పెరగాల్సిందిగా తగ్గదు కదా. ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి. చూడండి క్లాస్గా ఉంది. ఎలా దమ్ముకునే వాళ్ళకి మాత్రం కాయ సంపాదించుకుంటారు, చెప్పుకుంటారు. మా తమ్ముడు మా అన్న వల్ల ఒక 10 రూపాయలు తిన్నాం, మా పిల్లలు హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా చదివించుకుంటున్నాం అని. తీసే కొద్ది చీరలు వస్తున్నాయి. చూడండి ఎంత క్లాస్గా ఉంది. కావంది సీతమ్మ పేరు. అన్న అడుగు ముందుకేసి వెనక చూడాల్సిన అవసరం లేదన్న నువ్వు ఎప్పుడు అడుగు ముందే ఉండాలి, వెనక ఎప్పుడు చూడవాక. కానీ అసలు ఎప్పుడు వెనక చూడండి. ఇంటి నుంచి బయలునా సరే ఎవరైనా పిలిచి డబ్బులు ఇస్తా జమ వేసుకోమన్నా నేను వెనక చూడండి. మళ్ళీ షాప్కి వచ్చి పూజ చేసుకొని మొత్తం ఎంప్లాయీస్ రాగానే వాళ్ళ తాళాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కాకపోతే తాళాలు అప్పుడు కలెక్షన్కి బయలుదేరుతాం. చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయి చూడండి. ఎవరైనా ఇగలుతారా? ఇప్పుడు చెప్పండి, నా మీద కామెంట్ ఉండేవాళ్ళు, కామెంట్ రూపం తెలియపరచండి వాళ్ళకి. చూడండి ఈ వ్యాపారం మాత్రం ఎవరు విశ్వం నాకు తెలుసు. ఎందుకంటే పచ్చర్లు కొంటే 350 చెప్తున్నాను, 3500. ఈ పచ్చర్స్కి వెళ్తే మీకు 7000 వస్తాయి. కాయ లాభం. అన్ని ఇంగ్లీష్ చాట్ అండి. అన్ని ప్లేన్ ఇస్కో ఫ్యాన్సీ అంటారు. 950 రూపాయలు. ఇది కూడా 350, 400. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్.
ఈ వీడియో ఇంతవరకు అండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో.